హాయ్ ఫుడీస్, వెల్కమ్ టు సాత్విక లైఫ్ ఆఫ్ బ్లూమ్స్. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఒక ఎమ్మి రెసిపీ, చాలా బాగుంది. చూడండి, చూస్తేనే మీకు అర్థమైంది కదా. ఎస్, చిట్టి ముత్యాల రైస్తో వెజిటేబుల్ బిర్యానీ. అదేనండి, రాజుగారి పులావ్ బిర్యానీ ఉంది కదా, ఆ స్టైల్లో చిట్టి ముత్యాల రైస్తో వెజిటేబుల్ బిర్యానీ. ఇంకేంటి, బటర్ పనీర్ మసాలా కర్రీ ఇన్ రెస్టారెంట్ స్టైల్, అలాగే పెరుగు చట్నీ. చూసారా, ఆనియన్స్, చిట్టి ముత్యాల రైస్ విత్ ఆనియన్స్ ఎంత బాగున్నాయి, చిన్న చిన్న ఆనియన్స్. పన్నీర్ కర్రీ చూడండి ఎంత బాగుందో, కలర్ కానీ ఆ టెక్స్చర్ కానీ మొత్తం అంతా రెస్టారెంట్ స్టైల్. చూడండి ఎంత బాగున్నాయో, ఎంత టేస్ట్గా ఉందంటే అంత టేస్ట్గా ఉంది. ఇంకెందుకు, పెరుగు చట్నీ చూడండి, సూపర్ ఎమ్మీగా ఉంది కదా, కలర్ఫుల్గా. చూడండి, మరి మీకు నచ్చిందా? మరి నన్ను ఫాలో అవుతారా? ఫాలో అయిపోండి నచ్చితే. ఇంకెందుకు ఆలస్యం. చూడండి, చిట్టి ముత్యాల రైస్ మామూలుగా చిన్న చిన్నగా ఉన్నాయి రైస్. అది చూడండి, ఇవి మీకు కావాలి అంటే బయట దొరకకపోతే అమెజాన్లో అవైలబిలిటీలో ఉన్నాయి, మీరు అమెజాన్లో కొనుక్కోవచ్చు. చూడండి, చాలా చిన్నగా ఉన్నాయి, మన రైస్లో హాఫ్. చూసారా, వీటిని మనము ముందుగా కడిగి పక్కన పెట్టుకోవాలన్నమాట. తర్వాత చూడండి, ఇవన్నీ మన బిర్యానీకి, పన్నీర్ కర్రీకి, పెరుగు చట్నీ కావాల్సిన వెజిటేబుల్స్. చూసారా, ఫస్ట్ పెరుగు చట్నీ ప్రిపేర్ చేసుకుందాం. చూడండి, 1/2 kg పెరుగు తీసుకొని అందులోకి 2 ఆనియన్స్, 2 పచ్చిమిర్చి, 1 క్యారెట్, కొంచెం కొత్తిమీర. చూసారా, అన్నీ సన్నగా కట్ చేసుకొని క్యారెట్ తురిమి ఇందులో పెరుగులో మనం ఫస్ట్ కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాం. చూడండి, సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకొని బీట్ చేసుకొని దాని తర్వాత ఈ వెజిటేబుల్స్ అన్నీ వేసి మనం పెరుగు చట్నీ బాగా కలిపేసుకుందాం. చూడండి, బాగా మెత్తగా మొత్తం కొంచెం వాటర్ వేసి మంచి ఫైన్గా మిక్స్ చేసేసుకోవాలి. సమ్మర్ కదా, బయట ఎక్కువసేపు కడున్నా పుల్లగా అయిపోతుంది, అందుకని ముందు పెరుగు చట్నీ ప్రిపేర్ చేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం కొంతసేపు. ఈలోపు మనం పన్నీర్ కర్రీ చేయాలి అండ్ చిట్టి ముత్యాల రైస్, మరి రాజుగారి పులావ్ చేయాలి కదా, బిర్యానీ. అదే మనం ఫస్ట్ ప్యాన్ పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసి, చూడండి మనము దీనికి ఇవన్నీ 4 పచ్చిమిర్చి, 4 ఆనియన్స్, ఒక 6-7 టమాటాస్ తీసుకొని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇది దేనికంటే పన్నీర్ కర్రీకి గ్రేవీ తయారు చేసుకోవడం కోసం. ఎందుకంటే ఇవి ఈలోపు మనకి ఫ్రై అవుతూ ఉంటాయి కదా, మనకు ఆయిల్ హీట్ ఎక్కింది. ఈ వెజిటేబుల్స్ అన్నీ వేసి మనము ఇప్పుడు లైట్గా ఫ్రై చేయాలి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో కదా, గ్రీన్, వైట్, పింక్ కలర్, చాలా బాగుంది కదా. చూడండి, ఇవి లోపు ఫ్రై అవుతూ ఉంటాయి. మనము బిర్యానీలోకి మసాలాకి ప్రిపేర్ చేసుకుందాం. చూడండి, ఎండుమిరపకాయలు అండ్ టమాటాలు, 2 టమాటాలు అలా 4 ముక్కలుగా కట్ చేసుకొని, నేను ముందుగానే ఎండుమిరపకాయలని కొంచెం నీళ్ళల్లో వేసి నానబెట్టుకున్నాను అనమాట. అలా నానబెట్టుకునే వల్ల తొందరగా పేస్ట్ అవుతుంది. ఈ చిన్ని ఉల్లిపాయలన్నీ మన బిర్యానీలోకి, మరి రాజుగారి బిర్యానీ అంటే చిట్టి ముత్యాల రైస్లో ఆనియన్ స్పెషల్ కదా, అందుకోసమని చిన్న చిన్న ఉల్లిపాయలని కట్ పెట్టుకున్నాను అనమాట. ఈలోపు నేను బిర్యానీలో కావాల్సిన పచ్చిమిర్చి, క్యారెట్ అవి కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని బటర్ వేసాను చూడండి ముందు. తర్వాత కొంచెం వేడెక్కిన తర్వాత నెయ్యి వేసాను. ఇక్కడ నేను ఆయిల్ ఎక్కడ యూస్ చేయలేదండి. మీకు కనుక నెయ్యి కనుక ఇష్టం లేకపోతే బటర్ కానీ నెయ్యి కానీ స్కిప్ చేసేసి ఆయిల్తో వండుకోవచ్చు. టేస్ట్ అయితే డిఫరెన్స్ ఉంటుంది. మరి నెయ్యి ఇష్టం లేని వాళ్ళు ఆయిల్తో చేసుకోవచ్చు. టెక్స్చర్ కానీ ఎక్కడ ఏం మార్పు రాదు. సేమ్ ఇలాగే ఇదే కొలతలతో చేయండి, మీకు కూడా సేమ్ ఇదే వస్తుంది. ఇప్పుడు మనము ఈ వేడిగా అయిపోయిన తర్వాత నెయ్యి మనము బిర్యానీ మసాలా వేయాలి.
ఈ బిర్యానీకి, రాజుగారి బిర్యానీకి, చిట్టి ముత్యాల రైస్ బిర్యానీకి స్పెషల్ ఏంటంటే మనం ఎండుమిరపకాయలు వేస్తాము. మనం ఏ బిర్యానీలోనూ ఎండుమిరపకాయలతో పేస్ట్ కానీ వేయం కదా. ఇదే ఈ బిర్యానీ యొక్క స్పెషల్. ఆ కలర్ కూడా ఆ మిర్చి వల్లే వస్తుంది. ఇప్పుడు మనము బిర్యానీ మసాలా తెలుసు కదా మీకు అన్నీ, అవన్నీ జీడిపప్పు, దాల్చిన చెక్క, లవంగాలు, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు, అన్నీ బిర్యానీ ఆకు, జీడిపప్పు అన్నీ వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత చూడండి, మనము ఈ బిర్యానీ స్పెషల్ ఆనియన్స్ అని చెప్పుకున్నాం కదా, చిన్ని చిన్ని ఆనియన్స్. ఈ చిట్టి చిట్టి ఆనియన్స్ వల్ల మంచి టేస్ట్ వస్తుంది. ఆనియన్ మంచి స్వీట్నెస్గా, కారంగా కొంచెం చాలా బాగుంటుంది అనమాట. చూడండి, అవి క్యారెట్, ఆనియన్స్, పచ్చిమిర్చి ఈలోపు ఫ్రై అవుతూ ఉంటాయి. మనము ముందుగా చెప్పుకున్నట్టు ఎండుమిర్చిని అండ్ టమాటోస్ని పేస్ట్ చేసుకున్నాం అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులో కొంచెం యాడ్ చేశాను చూడండి. ఇందులో మసాలాను కారం అనేది ఎలా అంటే మీకు ఎంత టేస్ట్ మీరు తీసుకునే, అంటే ఒక్కొక్కరు కారం ఎక్కువ తింటారు, ఒక్కొక్కరు కారం తక్కువ తింటారు. నేనైతే మేము తినేదాని కొలత ప్రకారం చెప్పాను. మీరు చూసి అడ్జస్ట్ చేసి వేసుకోండి. మనం పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాం. దాని తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర, పుదీనా వేసేసి కొంచెం సేపు ఫ్రై అవనివ్వాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా. ఇప్పుడు మనం ఇందాక ఎండుమిరపకాయలు అండ్ టమాటోస్ కలిపి మిక్సీ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ని ఇందులో యాడ్ చేసాం. చూడండి ఎంత బాగుందో కదా, రెడ్గా మంచిగా పింక్ కలర్లో. ఇప్పుడు ఇందులో సాల్ట్, నేనైతే 3 గ్లాసులు బియ్యం తీసుకున్నాను. ఒక గ్లాస్కి 1 స్పూన్ చొప్పున వేసాను. తర్వాత ఒక 2 స్పూన్లు గరం మసాలా, 1 స్పూన్ బిర్యానీ మసాలా వేసాను. చూడండి మంచిగా అన్నీ ఫైన్గా కలిసేటట్టు కలిపిన తర్వాత కూడా చూడండి ఆ కలర్ కానీ ఆ టెక్స్చర్ కానీ ఎంత బాగుందో. మంచి కలర్గా ఉంది కదా, ఎర్రగా. అది మన ఈ కలరు, ఈ టెక్స్చరే ఈ రాజుగారి చిట్టి ముత్యాల రైస్కి మంచి పర్ఫెక్ట్ అనమాట. ఇప్పుడు మనము, మీకు కారం కొంచెం సరిపోదు అనిపించి నేను ఒక 1/2 స్పూను కారం వేసాను. చూడండి, కారం అసలు వద్దు అనుకున్న వాళ్ళు ఈ 1/2 స్పూన్ స్కిప్ చేసేసుకోవచ్చు. ఆ ముందున్న కారమే సరిపోతుంది. చూడండి, ఇప్పుడు చూసారు కదా, అది బాగా ఫ్రై అయింది. ఇప్పుడు మనము ఈ రైస్ని ఇందాక అడిగాం కదా, అవి నీళ్ళన్నీ వంచేసి చూడండి. ఇప్పుడు ఇవన్నీ రైస్ని మనం ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆనియన్ మసాలా, అదంతా అందులో వేసి బాగా తిప్పాలన్నమాట మొత్తం. మామూలుగా అయితే బిర్యానీలో ఎమ్మటే వాటర్ వేసేస్తాము, కానీ ఇక్కడ అలా వాటర్ వేయకూడదు. ఆ రైస్ని బాగా ఫ్రై చేయాలి. అలా ఫ్రై చేస్తూ ఉంటే మంచి స్మెల్ వస్తుంది తెలుసా. ఎందుకంటే మసాలా అంతా ఫ్రై అవుతుంది కదా, అది కూడా మంచి నెయ్యిలో. అది ఇక్కడ నేను 3 గ్లాసులకి మొత్తం, నేను మామూలుగా అయితే మన బిర్యానీకి 1కి 1.5 తీసుకుంటాం కాబట్టి, కానీ ఈ చిట్టి ముత్యాల రైస్కి కొంచెం ఎక్కువ పడుతుంది వాటరు. నేను ఒక గ్లాస్కి గ్లాసున్నర కాకుండా గ్లాసు ముప్పావు తీసుకున్నాను అనమాట వాటర్. మొత్తం నేను 5 గ్లాసుల వాటర్ పోసి హీట్ పెట్టేశాను. మొత్తం వాటర్ ముందే పెట్టి ఆ వేడి నీళ్ళు అందులో పోసి పెట్టాను అనమాట. మనము నెక్స్ట్ ఇది పన్నీర్ కర్రీకి ప్రిపరేషను చూసారా. ముందుగా ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులో కూడా ఆయిల్ ఎక్కడ యూజ్ చేయలేదు, బటర్ వేసాను, తర్వాత నెయ్యి వేసాను. అందులో కారము, అల్లం వెల్లుల్లి పేస్టు, సాల్ట్ 3 వేసి చూడండి ఆయిల్లో, అదే గీలో ఫ్రై చేశాను. దాని తర్వాత కొంచెం గరం మసాలా అండ్ పసుపు వేసి, ముందే కారం వేసాం కదా, బాగా ఫ్రై అవనివ్వాలి ఆయిల్. ఈ పన్నీర్ కర్రీకి మంచిగా ముందు ఈ కారం స్పైసెస్ అన్నీ ముందే వేసి ఫ్రై చేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుందన్నమాట. తర్వాత కర్రీలో వేసే కంటే కూడా ముందే ఫ్రై చేయాలన్నమాట. ఇప్పుడు ఇందులో మనం ముందుగానే టమాటోస్, ఆనియన్స్, పచ్చిమిర్చి పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ని ఇందులో వేసి బాగా మిక్స్ చేయాలి. ఆ కారంలో, ఆ నెయ్యిలో, మొత్తం ఆ మిశ్రమంలో. చూడండి వీడియోలో చూపించిన విధంగా మంచిగా బాగా మిక్స్ చేయాలి. అప్పుడే అదంతా పేస్ట్కి పడుతుందన్నమాట. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ జార్లో ఇంకా ఉంటుంది కదా, దాంట్లో కొంచెం 1 గ్లాస్ వాటర్ పోసి ఆ వాటర్ని ఇందులో యాడ్ చేయాలి. చూడండి, తర్వాత
పన్నీరు అండ్ కొత్తిమీర. పన్నీర్ని చూడండి చిన్న చిన్న క్యూబ్స్గా ఎంత బాగున్నాయి కదా క్యూబ్స్. ఇలా క్యూబ్స్గా కట్ చేసుకొని పన్నీర్ ముక్కల్ని అండ్ కొత్తిమీర ఒకటేసారి యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆ గ్రేవీ అనేది ఆ పన్నీర్కి పట్టి బాగా మంచిగా కుక్ అవుతుందన్నమాట. చూడండి ఎంత బాగా కుక్ అవుతుందో. దీనిపైన మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉంచాలన్నమాట. ఆ తర్వాత చూడండి మనం ఈ చిట్టి ముత్యాల బిర్యానీ చూడండి ఎంత బాగా పర్ఫెక్ట్గా ఉడికిపోయిందో. మనం ఇందాక చూసాం కదా, ఒక గ్లాస్కి రైస్కి నేను గ్లాసు ముప్పావు వాటర్ యాడ్ చేశాను. మీరు కావాలంటే 2 గ్లాసులు కూడా యాడ్ చేసుకోవచ్చు. నాకైతే ఇది పర్ఫెక్ట్గా సరిపోయింది. చూడండి 3 గ్లాసులు బిర్యానీ చక్కగా పైకంటా వచ్చింది రైస్. చూడండి ఆనియన్స్ ఎంత బాగా కుక్ అయినాయో. మనం ఇందాక కలిపి అలా పెట్టాం కదా, కలిపి అలా 10 నిమిషాలు ఉంచిన తర్వాత మంచిగా ఉడికి పైకి అలా వచ్చేసింది మొత్తం. చూసారా, నేను చూసాను పర్ఫెక్ట్గా సరిపోయింది రైస్ పట్టుకొని. చూడండి నేను నెయ్యి వేసాను పైన, దానిపైన కొత్తిమీర కూడా చల్లాను. చూడండి ఎంత బాగుందంటే ఆ నెయ్యి ఆ వేడికి కరిగిపోతుంది చూడండి. దాని తర్వాత అలా మూత పెట్టి ఒక 5 నిమిషాల నుంచి ఆఫ్ చేసేయాలి. సిమ్లో పెట్టి స్టవ్ ఆఫ్ చేయాలి. ఈలోపు చూసారా మన పన్నీర్ గ్రేవీ ఎంత బాగా ఉడికింది. ఇందాక కొత్తిమీర వేసి చక్కగా పన్నీర్ వేసాం కదా, 10 నిమిషాలు అలాగా మూత పెట్టి సిమ్లో పెట్టడం వల్ల ఆ గ్రేవీ అంతా చిక్కబడి ఎంత బాగుందో చూడండి. ఇప్పుడు మనం ఇది స్టవ్ ఆఫ్ చేసేసి డిష్ అవుట్ చేసుకుందాం. ఎంత బాగుందో చాలా సింపుల్ పన్నీర్ కర్రీ, బటర్ మసాలా పన్నీర్ కర్రీ రెస్టారెంట్ స్టైల్లో నేను చూపించిన విధంగా ఇదే చేయండి. ఇలాగే సేమ్ ముందు ఆయిల్లో అవన్నీ వేసి మీరు టేస్ట్ మాత్రం అస్సలు మర్చిపోరు. ఒకసారి ఇలా చేయండి, చేసి మీకు నచ్చితే కామెంట్ చేయండి బాగుందని. ఎలా ఉన్నా ఒకసారి చేయండి. ఇదే కొలతలతో ఇలాగే వేస్తే సూపర్ టేస్ట్గా ఉంటుంది. నిజంగా రెస్టారెంట్ కంటే కూడా ఇదే బాగుంటుంది. ఎందుకంటే మనం అన్నీ మంచిగా హెల్తీగా ఫ్రెష్గా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తాం కాబట్టి మనం ఇంట్లో చేసుకుందే ఇంకా హెల్తీగా ఉంటుంది. మరి ట్రై చేయండి ఒకసారి. చూడండి ఆ టెక్స్చర్ కానీ ఆ గ్రేవీ కానీ ఎంత బాగుందో. ఆ పన్నీర్ కూడా ఎంత బాగా కుక్ అయింది అనుకున్నారు. చూడండి ఆ మీకు గ్రేవీ టెక్స్చర్ చూస్తేనే అర్థమైపోతుంది అది ఎంత బాగుందో. ఇలా కొత్తిమీరతో గార్నిషింగ్ చేసుకొని ఇంకెందుకు ఆలస్యం, ఇంకా తినేయడమే. ఫస్ట్ పెరుగు చట్నీ అయిపోయింది, బిర్యానీ అయిపోయింది, ఇప్పుడు పన్నీర్ కర్రీ కూడా అయిపోయింది. చూసారు కదా, చూడండి మనం నెయ్యి అంతా కరిగిపోయి ఎంత బాగుందో చూడండి. వేడి వేడిగా పొగలు కక్కుతుంది చూడండి. ఆనియన్స్ అయితే ఎంత బాగున్నాయి చూడటానికి కదా. చూడండి పన్నీర్ కర్రీ ఎంత బాగుందో. ఈ బిర్యానీ విత్ పన్నీర్ కర్రీ పెరుగు చట్నీ ఎంజాయ్ చేయడానికి విత్ ఆనియన్స్ అండ్ లెమన్. చూసారా పెరుగు చట్నీ ముందు ఫ్రిడ్జ్లో పెట్టాం కదా, ఎంత బాగా తయారైందో. చల్లగా చాలా బాగుంది. చూసారా బిర్యానీ, చిట్టి ముత్యాల రాజుగారి బిర్యానీ సూపర్ ఉందండి. టేస్ట్, ఆ కలర్ కానీ ఆ టెక్స్చర్ కానీ మొత్తం సేమ్ అలాగే వచ్చింది. ఒకసారి మరి మీరు కూడా ట్రై చేయండి. చూడండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో ఒకసారి కామెంట్ కూడా చేయండి. చూడండి ఎంత బాగుందో. ఇదైతే మా పిల్లలకైతే సూపర్గా నచ్చింది. వాళ్ళైతే హ్యాపీగా ఎంజాయ్ చేశారు. వాళ్ళు ఏం చెప్తున్నారు వాళ్ళ మాటల్లో వినండి. మీరు కూడా విని మీరు లైక్ చేయడం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈరోజు మా అమ్మ మా కోసం చిట్టి ముత్యాల వెజిటేబుల్ బిర్యానీ చేసింది. అందులోకి పన్నీర్ కర్రీ, పెరుగు చట్నీ. నేను చిట్టి ముత్యాల వెజిటేబుల్ బిర్యానీ మా అమ్మ రాజుగారి టైప్లో చేసింది. చూడండి ఎంత బాగుందో. మా అమ్మ అసలు మా కోసం ఎంత బాగా చేస్తారంటే మేము అడిగిన ప్రతిసారి చేస్తుంది మా కోసం. ఇది మా రాజుగారి చిట్టి ముత్యాల బిర్యానీ లాగే అదే కలర్ అంతా వచ్చింది. పన్నీర్ కర్రీ అయితే సూపర్, అంటే సూపర్. నిజంగా పన్నీర్ కర్రీ అయితే సూపర్ ఉంది. బిర్యానీ కూడా సూపర్ ఉంది.
మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ టు మై